హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న ఈవినింగ్ నేను ఇక్బాల్ సూపర్ మార్కెట్కి వెళ్ళానండి, సున్నంబట్టిల దగ్గర కడపలో. చూడండి, డాబర్ ఆమ్లా పేస్ట్, పుట్నాలు, జీడిపప్పు, కందిపప్పు, గ్రౌండ్ నట్ అదే శనక్కాయలు. ఇది నల్ల పెసర పప్పు అండి. ఇది పచ్చ పెసలు అండి. ఇది నల్లవి కూడా ఉన్నాయి. నల్ల పెసలు. మేము నల్ల పెసలు పులగానికి కానీ పొంగలికి కానీ వాడతామండి. మీరు కూడా వాడతారా? అదేవిధంగా కొబ్బెర, ఇది ఎర్ర కొబ్బరి, నల్ల కొబ్బరి ఉన్నట్టుంది. బెల్లం చూడండి, చిన్న చిన్న ఉంటలు బెల్లం ఎట్లున్నాయి, చిన్న చిన్న ఉంటలు చూడండి. బెల్లం గడ్డలు, బెల్లము, దీపమాయిలు, డబల్ హార్స్ మినపగుండ్లు అండి. అదేవిధంగా ఇడ్లీ రవ్వ, ఇది వచ్చి మురాల్దార్ బియ్యము ఏదో అంటారండి. మురాదాల్ బియ్యం అంటారు. ఈ బియ్యం అనేటువంటిది, మురాదాల్ బియ్యం అనేది నేను ఇంతవరకు. ఇది పూర్వకాలం వాళ్ళు చెప్తా అన్నారు, నాకు తెలియదు. ఈ బియ్యము సన్నగా ఉన్నాయండి, నూగింజినట్లు సన్నగా ఉన్నాయి. ఈ కలర్ రైస్కు కానీ బిర్యానీకి కానీ ఎక్కువ వాడతారంట. పూర్వకాలంలో వాడేవాళ్ళంట మా పెద్దోళ్ళు. మళ్ళీ ఈసారి అదే షాప్లో 2 ప్యాకెట్లు 2 కేజీలు కొన్నానండి. ఇదొక ప్యాకెట్, 105 రూపాయలు ఏమో కేజీ, 105. తెల్లగడ్డలు, ఫ్రీడమ్ ఆయిల్ ఒక 4, అదే లైజాలు, హార్పిక్, ఇవన్నీ తెచ్చానండి. మొత్తం ఈ రేషన్ వచ్చేసి ఇవన్నీ ఇదో చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా అన్నీ ఈ సరుకులన్నీ కూడా ఎన్ని ఐటమ్స్: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 సరుకులేనండి. 2700 దాకా బిల్లు వచ్చింది. అదేవిధంగా ఒక 26 కేజీల రైస్ కూడా తెచ్చాను. సోనా మసూర్ అంట. 26 కేజీలు వచ్చేసి 1850 రూపాయలండి. అదే రైస్ మిల్లులో నియర్లీ కేజీ 65 అన్నట్టుంది. ఓల్డ్ సోనా మసూరా అని ఇచ్చారు. రైస్ బాగా అవుతుందంట. మేము అక్కడే తెచ్చుకుంటాము. అది పురాతనమైనటువంటి రైస్ మిల్ అండి కడపలో. ఇక్బాల్ రైస్ మిల్ అనేది ఈసారి పేరు పెట్టారు. లేకుంటే బియ్యం మిషన్ అనేవాళ్ళు. సున్నంబట్టిల కాడ మెయిన్ రోడ్లోనే ఉంటుంది, ఐటీకి పోయే రూట్లోనే. ఇవండి నిన్న తెచ్చుకున్నటువంటి సరుకులు మొత్తం 5000 దాని వచ్చింది. ఇంకా కావాల్సినవి ఉన్నాయి. ఈరోజు నిన్నటికి ఇవి తెచ్చుకున్నామండి. బాయ్, ఉంటానండి.